ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటేనే మనకు శ్రీ మహావిష్ణువు స్మరణ, గోవిందనామ స్మరణ గుర్తుకు వస్తుంది. ఈ తొలి ఏకాదశి నాడు మన ఇళ్లలో తప్పకుండా చేసుకునే ముఖ్యమైన ప్రసాదం పేలాల పిండి. ఇది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఒంటికి చలవ చేసే అద్భుతమైన పేలాల పొడి. దీన్ని చాలా సింపుల్గా, టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ పేలాల పిండిని నేను ఇక్కడ జొన్నలతో చేయట్లేదండి, మొక్కజొన్నలతో చేసి చూపిస్తున్నాను. వీటిని మనం జొన్నలతో కూడా చేసుకోవచ్చు. ఆ వీడియోస్ని నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఈ పేలాలను వేయించుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టి ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని మొక్కజొన్న గింజల్ని వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పాప్ అయ్యే ముందు మూతను పెట్టేసి మనకి ఈ మొక్కజొన్న గింజలు మొత్తం పేలాలలా పాప్ అయ్యే వరకు వేయించుకోవాలి. వీటిని మొత్తాన్ని ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసి వేయించుకోవడం వల్ల మనకి ప్రతి ఒక్క గింజ చక్కగా పేలాల్లా పాప్ అవుతుంది. చూసారు కదా, ఇలా అన్ని గింజలు పాప్ అయ్యే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పేలాలన్నీ పాప్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూతను తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదా, మనకి పాప్కార్న్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇలానే సేమ్ జొన్నలతో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే మనం జొన్నల్ని వేయించుకునేటప్పుడు ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఈ పేలాలన్నింటినీ మిక్సీ జార్ని తీసుకొని కొంచెం కొంచెం అందులోకి వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ పేలాలన్నింటినీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పేలాల పిండి మొత్తం ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని మిగిలిన పేలాలన్నింటినీ కూడా ఇదే జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పటివరకు ఇలా మొక్కజొన్నలతో పేలాల పిండిని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి మిగిలిన పాప్కార్న్ని వేసుకొని అలానే ఒక 3 యాలకులు, ఒక 3 నుంచి 4 వరకు బెల్లం ముక్కల్ని కూడా వేసుకొని మొత్తాన్ని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. తొలి ఏకాదశి అంటే కేవలం పండగ మాత్రమే కాదు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాల నుంచి దూరంగా ఉండడానికి మనం చేసుకునే పిండి వంటల కాలం. ముఖ్యంగా మనం చేసుకునే ఈ పేలాల పిండిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో చలువ చేస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిలోకి ముందు గ్రైండ్ చేసుకున్న ఆ పౌడర్ని కూడా వేసి మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే మనకి తొలి ఏకాదశి ప్రసాదం పేలాల పిండి అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండిని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సాంప్రదాయమైన రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.